మోస్ట్ లక్కీయెస్ట్ అండ్ అన్లక్కీయెస్ట్ హీరో. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా 3 హిట్లు ఇచ్చి ఆ తర్వాత ఈయన సినిమా కూడా థియేటర్ లో చూడాలన్న రేంజ్ కి పడిపోయాడు. ఆది సాయి కుమార్ ఈయన ఫస్ట్ మూవీ ప్రేమ కావాలా 13 సెంటర్లో డైరెక్ట్ 100 days, ఆ తర్వాత వచ్చిన లవ్లీ 34 సెంటర్లో డైరెక్ట్ 50 days, ఆ తర్వాత వచ్చిన సుకుమారుడు సినిమా సెమీ హిట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇంత మంచి స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేసుకుని సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయిన హీరో 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈయన సినిమా వస్తుంది, బాగుందో లేదో చూద్దామన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగాడు. ఇక ఈ శంబాల సినిమా ఎలా ఉంది, దీని కథ ఏంటి అంటే 1980లో ఒక ఉల్కొచ్చి పడుతుంది. ఆ ఉలక పడినప్పటి నుంచి ఆ ఊళ్ళో జరిగిన సంఘటనలు ఏంటి, ఆ సంఘటనలు జరగడానికి కలిగిన రీజన్స్ ఏంటి. ఇక ఫస్ట్ హాఫ్ ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ టైటిల్ కార్డ్ పడే విధానం చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ గా కూడా ఉంటుంది. అందులో ఈ ఫస్ట్ హాఫ్ లో మంచి మంచి డైలాగ్స్ రాసుకున్నారు. సైన్స్ ని కానీ శాస్త్రాన్ని కానీ జస్టిఫై చేసుకున్న డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి డైలాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది, మరి ఈ భూమికి ముందేది వెనకేది అని అన్వేషించడమే సైన్స్, కానీ నా కన్ను ముందే చూస్తుంది, నేను ఇటే వెళ్తున్నాను, ఇదే ముందు అనుకోవడం నమ్మకం. ఇలాంటి డైలాగ్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ సినిమా ఆన్ పాయింట్ ఉంటుంది, ఎలాంటి డైవర్షన్స్ ఎలివేషన్స్ ఉండవు. హీరో అనగానే ఆయనకి ఎలివేషన్స్ ఇచ్చేసి బిల్డప్స్ ఇచ్చేసి ఆయన ఒక సూపర్ మ్యాన్ చేసేసి అలా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిచ్యువేషన్ లో హీరోని ఒక కానిస్టేబుల్ సైకిల్ దొక్కుతూ ఉంటాడు, ఆయన మెల్లగా దొక్కుతున్నాడు అని చెప్పి హీరో లేదా ఇటీ నేను దొక్కుతాను అంటాడు. కానిస్టేబుల్ లేదండి మీరు నా వెయిట్ మోయలేరు, మీరు తొక్కలేరు అని అంటాడు. ఇదే సిచ్యువేషన్ వేరే టైప్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ లో అయితే వెంటనే హీరో ఆయన పక్క దోసేసి సైకిల్ తీసుకొని ఒక 150-200 స్పీడ్ లో దొక్కేసి ఆయనకు ఒక ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయనకు ఒక బిల్డప్ ఇచ్చి సీన్ క్రింజ్ చేసి పారేసేవాళ్ళు. ఈ సినిమాలు కూడా హీరో సైకిల్ తొక్కుతాడు, కానీ ఎప్పుడు తొక్కుతాడు అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు రైటర్. నా బరువును మీరు మోయలేరు అన్న వ్యక్తిని కూడా ఒకనొక సిచ్యువేషన్ లో మోయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ బిల్డ్ చేసుకున్నాడు. దీన్ని పర్ఫెక్ట్ రైటింగ్ అంటారు. ఇలాంటి రైటింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. సో ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఆన్ పాయింట్ మీద లాజిక్ ని మెయింటైన్ చేస్తూ నీట్ గా వెళ్తుంటది. కానీ ఇలా నీట్ గా వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఎంట్రీ అక్కడక్కడ చిరాకు తెప్పిస్తుంది. ఏంట్రా సినిమా బాగా వెళ్తుంటే చిరాకు పుట్టిస్తుంది అని అనిపిస్తుంది. ప్రతిసారి దీని ఏమిట్రా కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా స్టోరీ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఒక వెల్ ఎంగేజ్డ్ సీన్ తో ఇంటర్వెల్ ముగిస్తాడు. ఈ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది, కానీ ఆది సాయి కుమార్ ఆల్రెడీ ఫ్లాప్స్ లో ఉన్నారు, సో ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. సో ఆ విఎఫ్ఎక్స్ మమా అనిపించారు. ఇట్స్ ఓకే, ఇదైతే మూవీని ఎక్కడ డైల్యూట్ చేయదు. చెప్పాలంటే ఈ సినిమా కొంచెం విరూపాక్ష మూవీ లాగా అనిపిస్తుంది. విరూపాక్ష రేంజ్ సినిమానే, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడంటే ప్రొడక్షన్ వాల్యూస్. సో అందుకనే విరూపాక్ష సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్, రేంజ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వలేదు. ఆబ్వియస్లీ మళ్ళీ సేమ్ రీజన్, ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్న హీరో, ఆ హీరో మీద మరీ ఎక్కువ అంత బడ్జెట్ పెట్టలేరు. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ డీసెంట్. ఇక సెకండ్ హాఫ్ లో ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే సస్పెన్స్ గా పెట్టారో ఆ ఎలిమెంట్స్ అంటే రివీల్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఈ సెకండ్ హాఫ్ లో ఎక్స్ట్రాడినరీ ఇంప్రెస్ చేసిన సీన్స్ కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక సీన్, పాప దేవతను చూపించే సీన్ ఒకటి ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్ కి. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అండ్ హీరో ఫైట్ చేసే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటాయి. ఎలా అంటే అప్పటిదాకా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కొట్టాలన్నంత కోపం ఆడియన్స్ లో క్రియేట్ చేయించి ఆ తర్వాత వాళ్ళని హీరోతో కొట్టిస్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతాడంటే వాడే కొడుతున్నట్టు ఫీల్ అవుతాడు. అప్పుడు హీరో ఎలా కొట్టినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. ఆ టైప్ ఆఫ్ రైటింగ్ ఉండాలి. ఈ సినిమాలో ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఎంటైర్ టీమ్ మొత్తం. ఈ ఎంటైర్ మూవీలో నాకు క్లైమాక్స్ కొంచెం వీక్ అనిపించింది. అరే ఇంత పెద్ద ప్రాబ్లం కి ఇంత చిన్న సొల్యూషన్ అనిపిస్తుంది క్లైమాక్స్ చూసేటప్పుడు. దాన్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసి ఉండొచ్చు ఆ క్లైమాక్స్ ని, ఇంకా మనం పూజ చేసే విధానాలు ఇంకా ఎన్నో మిక్స్ చేసి ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టుండొచ్చు అక్కడ. సో ఓవరాల్ ఈ సినిమాని మరీ ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పలేను, కానీ ఒక సాటిస్ఫాక్టరీ వాచ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ చాలా ఫ్లాప్ లో ఉన్న హీరో నుంచి ఈ మాత్రం అనేది గుడ్ థింగ్, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 3.25 out of 5. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.